దారి కూడా అర్థమవుతలేదు అసలు, ఎండ్లకి వెళ్ళి పోతున్నాము కూడా దారి మాత్రం ఘోరం ఉన్నది అసలు, ఎండ్లకి వెళ్ళి పోతలేదు ముందు. బాబులు కడుగురి కడుగురి. చుట్టుపక్కలనే దగ్గర దగ్గర ఒక 4 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసి వాళ్ళు ఒక 2-3 అయితే కవర్ చేయగలుగుతాం అనుకుంటాను. ఒకటి ముత్యం దార ఇంకోటి ఏంది మహితాపురం వాటర్ ఫాల్స్ అయితే అది చాలా లాంగ్ అయితే నడవాలి. నాకు తెలిసి అయితే అది ఇవాళ కాదు. మీరు ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మధ్యలో ముళ్ళకట్ట బ్రిడ్జ్ అని కనబడుతుంది. వాటర్ ఫ్లోటింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నది. ఇప్పుడు మస్తు ఉండే, దగ్గర దగ్గర 1 కిలోమీటర్ లాంగ్ అయితే ఉంటుంది. కొంగాల పోయే దారి మాత్రం ఘోరం అంటే ఘోరమైంది. మొత్తము ఎవరు పోనట్టున్నారు, పక్క నుంచి ఏదో రూట్ ఉన్నట్టుంది. మీకు వీళ్ళు ఈ రూట్లో పట్టుకొని వస్తారు. వీళ్ళు మొత్తం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బైక్స్ అయితే ఇక్కడ వరకు వెళ్ళవు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మొత్తం పొక్క తీసారు బండి పోరాకుండా. దీనికి దాటి అటు అవతలకి పోయేది, బండ్లు అటు పోతానే అని చెప్పేసి ఇక్కడ పొక్క తీసారు. బండ్లు అయితే ఇక్కడనే ఈడ పెట్టుకోవాలి. నువ్వే రైడరు. వాగొత్తిది అసలు దాటలేము. ఈ వాగైతే మొత్తం పై దాకా దగ్గర దగ్గర ఇక్కడ వరకు అయితే వస్తుంది. వాటర్ వస్తే మాత్రం ఏముండదు, వర్షాలు లేనప్పుడే రావాలి. మరి మొత్తం ఎండలప్పుడు వస్తే మాత్రం మొత్తం వేరే ఉంటుంది. ఇది బ్లూ వాటర్ ఫాల్స్, ఇది తేట నీళ్ళు. ఇప్పుడు అడిగి పంది వస్తాం ముచ్చటైంది. సందీప్ అడిగి పందులో తేంది కథ. షెట్ ఎక్కుతావా? కొత్త కట్టారు ఇది కాదా? ఓ దారి తెలుస్తుంది లేదు, మొత్తం కొత్త ఉన్నాయని పడకపోతే కథ ముచ్చట చేస్తావు. ఘోరం మొత్తం ఎక్కడికాడ జారిపోతుంది ఇదంతా. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నడిచినాక అసలు ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రము. వేరే ఉన్నది అసలు. బండలు మాత్రం అసలు ఘోరం జారుతాను. చూద్దామంటే అసలు ఎంత లోతు ఉన్నది కూడా అర్థం కావట్లేదు. వాటర్ మాత్రం అసలు ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్ ఉన్నాయి అసలు, నెక్స్ట్ లెవెల్. ఘోరంగా జారుతానే అసలు బండలు. ఎక్కుదామంటే ఫోన్ ఏడ పడుతుందని వాళ్ళిద్దరు ఎక్కిరని నేను ఒక్కడిని ఆగిపోయాను. వెంటనే మొత్తం ముద్ద అయినాయి. ఇప్పుడు ఏడిపోతానమో తెలియదు, వీళ్ళేమో ఏం చెప్తలేరు. పోతే ఇప్పుడు గుండమన్న పోతాము, ఇంకోటి కొంగలు అయిపోయింది. బొగత అయితే చూస్తాం బొగత పోవాలో లేదా అని ఆలోచిస్తాము. ఫుల్గా వానమబ్బు చేస్తుంది అసలు, ఎటు పోడేమో అదంతా వానమబ్బు ఎట్లా పోడేమో చూడాలి. మా దగ్గర ఒక కవర్ లేదు, ఒక బ్యాగ్ కూడా లేదు. కవర్ కోసం మళ్ళీ ఊర్లోకి వచ్చినాం. ఊర్లోకి వచ్చి ఒక షాప్ కాడ అయితే కవర్ తీసుకుంటున్నాం. ఫోన్లు పెట్టుకోవడానికి కవర్ కూడా లేదు. ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ ఇట్లా చక్కగా వెళ్ళిపోతుంది. రోడ్ అయితే అసలు వేరే ఉన్నది. కార్స్ అయితే రావు కానీ ఏదో బండ్లు వేసుకొని వస్తే మాత్రం అడ్జస్ట్ అవుతారు. ఇక మీకు అక్కడ తారు అసలు ఉంటే వేసుకొని రండి, మీరు వేసుకునేది. ఫుల్గా వర్షం పడుతుంది ఇప్పటిదాకా, అసలు వరద వస్తుంది మొత్తము. బండి అయితే ఇడిదాకా అయితే వచ్చింది, వీడియో అయితే తీయలేదు. రిటర్న్లో అయితే చూపెడతారు రూట్ అయితే. అసలు మొత్తం బుడద ఆగమాగం అయింది. అసలు ఎప్పుడో పోదాం, మధ్యలో కొంతమంది కలిసిర్రు, బ్రో ఇటు రూట్ కాదు బ్రో అది ఇది అన్నారు. మేము వెనక పోయినాం, మాకు తెలిసి కూడా. మా వాళ్ళు ఉన్నారు 4 సార్లు వచ్చిర్రట, రూట్ మర్చిపోయారు. వచ్చారా? ఇదేనా? కాదు కదా. కదా సీరియస్గా మీ ఫ్రెండ్స్ తోటి ఖాళీ ఉన్నప్పుడు ట్రిప్ ప్లాన్ చేయరు, ఎప్పటికి మర్చిపోరు. దగ్గర దగ్గర ఒక 5-6 వాటర్ ఫాల్స్ కవర్ చేయొచ్చు. మొత్తం ఫుల్ అడ్వెంచర్ అంటే ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది. దారి కూడా అర్థమవుతలేదు అసలు, ఎండ్లకి వెళ్ళి పోతానో కూడా అర్థం కావట్లేదు. ఆగమాగం ఉన్నది. చూసుకుంటూ వస్తాను కనుప, పట్టుకొని వస్తానా? ఎటు దారి ఎటు? బాబా లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బండలు మాత్రం ఘోరం జరుగుతాను. ఒక చేతం ఫోన్ పట్టుకున్నా, అసలు ఏడ పడుతున్నా కూడా అర్థమవుతలేదు. ఏటేటో వస్తాను, ఏడైనా తిరుగుతాను. మొత్తం గుట్టలు ఎక్కుంటూ వస్తాను. మొత్తం రాలే కింద నుంచి మీ దగ్గర ఎవ్వరు వచ్చిన
జాగ్రత్తగా ఇరదండి, ప్రతి రాయి జారిపోతాం, ఫుల్గా పాకరున్నది. పడ్డంటే కథమే, కేలికతం దుకాణం బంద్. వచ్చినాక బాట దొరుకుతలేదు, ఎటు పోతున్నామో అది. ఇప్పుడు నీళ్ళకి వెళ్ళిపోదామని అయితే ప్లాన్ ఎత్తారు. టూరిస్ట్ గైడ్ ఎటు మొత్తం స్టంట్లు అవుతాయి. వాటర్ ఫాల్స్ అయితే కనబడింది, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మొత్తం. కానీ బండలు అయితే ఘోరం జారుతాయి, చూసుకొని అయితే రండి ఫుల్గా. ఫాల్స్ ఇక ఇటు ఒకటి వస్తుంది, ఇటు నుంచి ఇటు ఒకటి వస్తుంది. బ్లూ వాటర్ ఫాల్స్, దీన్నే ఇంకోటి మాసినలుద్ది వాటర్ ఫాల్స్ అంటారు. దీన్ని అయితే బండి పెట్టిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ వచ్చినామా, 1 కిలోమీటర్ అయితే మొత్తం రాళ్ళ మీద రావాలి. కూడా కరెక్ట్ ఏం లేదు, మీరు ఈత కొట్టుకోవాలన్నా ఈత కొట్టుకోవచ్చు. ఎంత దగ్గర నడుముల వరకు అయితే వస్తాను, ఒక 5 ఫీట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఈత కొట్టచ్చు. కానీ ఎవరన్నా ఉంటేనైతే రండి, మునిగితే మాత్రం ఏం ఉండదు, ఫుల్గా రాళ్ళు ఉన్నాయి. ఎక్కడికక్కడైతే మొక్కలు ఇక్కడ నడుముల వరకు అయితే వాటర్ వస్తాయి, అక్కడి వరకు పోవచ్చు. అక్కడైతే ఒక రోప్ అయితే కట్టిర్రు, అక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తానైతే మునిగిపోతారు. టైం దగ్గర 1:30 అయితే అవుతుంది. చూస్తాము, ఇప్పటికైతే 2 వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసినాము. దీని నుంచి గుండం వాటర్ ఫాల్స్ అయితే ఒకటి ఉంది, ఆ గుండం వాటర్ ఫాల్స్ అన్న చూసుకుంటాము, లేదన్నా బొగతాన్ని చూసుకుంటాము. ఇక వర్షం అయితే ఫుల్గా వచ్చేటట్టుంది, రోడ్డు కూడా ఆగమాగం ఘోరమైంది. చూస్తాము, ఈ 2 అయినాయి అంటే అయినాయి, లేదంటే వెళ్ళిపోతాము. ఈత కొట్టొచ్చినా మనం అసలే గజీతగాళ్ళము, ఇప్పుడు వాళ్ళైతే ఈత కొడతారు చూడరు. కరెక్ట్ అక్కడ ఉంది కదా, అక్కడైతే ఫుల్గా అయితే లోతుంది, ఇక్కడ నుంచి ఏం లేదు. కరెక్ట్ అక్కడైతే తాడు కట్టిరు, అక్కడైతే ఫుల్ అవుతుంది, పైన దూకినా కూడా సరిపోతుంది. మినిమం ఒక 10 ఫీట్ లోతు అయితే ఉంది, చూసుకుని అయితే రండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే లేదు, ఇదంతా లోతే ఉంది. ఇక్కడైతే 2 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి, ఇటొకటి అటొకటి. ఇదైతే కొంచెం ఫోటోలు దిగడానికి అయితే బాగుంటుంది, అటైతే ఈత కొట్టడానికి అయితే బాగుంటుంది. మామిడి చూడండి ఎట్లా ఎవరు వారి పడ్డమంటే ఏముండదు. ఇంకోటి ఉంది, ఈ 2 మాసినలుద్ది వాటర్ ఫాల్స్ అంటారు, 2 బ్లూ కలర్లో ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటంటే అడ్వెంచరస్గా ఉంటుంది, ట్రెక్కింగ్ అయితే బాగా చేయొచ్చు. కార్స్ అయితే కొంచెం దూరమే ఉంటాయి. వర్షం తగ్గేసరికి ఫుల్గా అయితే జనాలు వచ్చారు, మస్తు అయితే మస్తు ఉన్నది. దాన్ని చెప్తాను కదా, ఒక్కసారి ఇటు పక్క వచ్చారంటే దగ్గర ఒక 4-5 వాటర్ ఫాల్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేయొచ్చు. వీకెండ్ 2 డేస్ అయితే రిచ్గా ఉండొచ్చు. కావాలంటే మీకు ముళ్ళకట్ట దగ్గర రిసార్ట్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా ఉండొచ్చు. కదా దారి అయితే క్లియర్గా అయింది. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు 500 మీటర్స్ మొత్తం దారి అంత ఇది. ఇట్లానే రాళ్ళ మీద నడుచుకుంటా రావాలంటే వాళ్ళు కొత్త దారి కనబడతారు, పక్క నుంచి ఇంకో దారి ఉన్నా కానీ కొత్త దారులకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక అవ్వ ఇగో ఇది అసలు దారి, మమ్మల్ని ఒక చెట్ల కింద నుంచి పట్టుకొచ్చిర్రు. ఏడబోయిర్రా కానీ ఊర్లో ఎవరికన్నా పైసలు ఇచ్చినా కానీ వాళ్ళైతే చెప్తారు, మీకు ఈడదాకా దగ్గర దాకా తీసుకొని వస్తారు. మీరు కరెక్ట్ ఎక్కడికి అవసరం లేదు, ముళ్ళకట్ట దాటి ముందుకు వచ్చిర్రు అంటే ఎవరు అడిగిన చెప్తారు వాటర్ ఫాల్స్ అని. కానీ కొంచెం వర్షాలు లేని టైంలో అయితే రండి, మరీ మొత్తం వర్షాలు లేనప్పుడు వస్తే మాత్రం వాటర్ అయితే ఉండేవి. మావాడు అమ్మాయిలు ఉన్నారని చెప్పి బండి ఇక్కడ ఆపి కథలు పడతాండి, ఈ ఎవరు ఉల్లికొని ఆడితే కథ అయిపోయింది. అంటే దారి ఏం లేదు, మొత్తం ట్రాక్టర్ గాడి అయితే ఉంటుంది, చక్కగా ఇక్కడ దాకా వస్తుంది. బైక్ అయితే దగ్గర దాకా వస్తుంది, కార్ అయితే కొంచెం దూరం పెట్టుకోవాలి, చెరువు కట్ట అవతల అయితే పెట్టుకోవాలి, మత్తడి ఉంటుంది దాని అవతల పెట్టుకోవాలి. ట్రాక్టర్ గాడి మేమటి ఇటు నుంచి లెఫ్ట్ పోయి చక్కగా వెళ్ళిపోద్ది బైక్స్ అయితే మాత్రము. ఇటు పోతే ఇంకేడికి పోతారు నాకైతే తెలియదు. బండి మొత్తం ఆగమైంది, ఈయనే పెట్టి అడుగుతాను. వేడి మీద పొగలు రాకపోతే ఆగమాన్ చేసిపోయింది. వర్షం పైన ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉన్నది మొత్తం. ఇప్పుడు ఏడి గుండం వాటర్ ఫాల్సా, గుండం వాటర్ ఫాల్స్ పోతాను. ఇప్పుడే 2:30 అయింది, చూద్దాం అది ఒక్కటే ఇద్దేమో, ఇక ఇంకేం కావు. 3 వాటర్ ఫాల్స్ అయితే వచ్చినందుకు కవర్ చేసినట్టు అవుతుంది అంతే. బాబులు కడుగురి వర్షం పడితే గిట్లు ఉంటాయి రోడ్లు మాత్రం. ఇంట్లో బండి కరెక్ట్ ఇరికిందంటే వెళ్ళని కూడా వెళ్ళదు, సగం పోతుంది. దిగాలా కూర్చోమంటే కూర్చోండి, నాదేం లేదు. గుండం వాటర్ ఫాల్స్లో వచ్చారు, అప్పటి నుంచి అయితే ఇది పోనీత్తలేరు, మొత్తం బంద్ చేసారు. ఈడ కొంగలు అవన్నీ రాసారు, కానీ మేము అటుకెళ్ళి పోయినాం కాబట్టి అసలు అటు ఎవరు అడగలేదు. కానీ ఇటైతే పోనీయట్లేదు, ఇది ఆపేసారు. ఆ నుంచి ఇంత దూరం వచ్చినా గుత్త ముచ్చట అయింది. బొగతా పోదాం అనుకున్నాం, బొగతా పోకుండా ఈ గుండం పోదాం అనుకునేమో ఈడనేమో బంద్ చేసారు. అప్పటి నుంచి పోనీయట్లేదు, ఈ కొంగలు ఇవన్నీ బంద్ చేసారు. కానీ మేము అటు నుంచి పోయేసరికి అట్లా అలవ్ చేసారు, ఇటు నుంచి అయితే పోనీయట్లేదు.
ముందు నుంచి ఇంకా బాట ఉన్నదని వచ్చినాము. ఈ ఇటు కూడా దారి అయితే మంచి లేదు. బండి ఎడదాకా పోతే అడదాకా అయితే పోతాం. చూద్దాం ఎట్లుంటుందో. వేరే అంటే వేరే ఉన్నది. గుండ్లవాగ్ అంట. మేము ఎటో పోదాం అనుకుని ఇటు వచ్చినాము. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది గుండ్లవాగ్ ప్రాజెక్టు. మనం ఎక్కడి నుంచి అంటే ఏంది అరుణాచలం అదే గుండ్లవాగ్ ప్రాజెక్ట్ అంటారు. మన అరుణాచలపురం ఉంది కదా, దాటి ఇంకో ఊరు వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలి. వేరే అంటే వేరే ఉన్నది. అసలు మస్తు ఉన్నది. కానీ మొత్తం టాస్క్ ఉన్నది ఇట. పారి ఏం కాదు కానీ ఏడికి పోతాం వద్దులే. గట్లా ఫుడ్ క్లోజ్ ఉన్నది. ఇప్పుడు వాటర్కి వెళ్ళి నడుచుకుంటా పోతున్నాము. మొత్తం జారుతాను. చెప్పులాడు వదిలిపెట్టినాము. వాటర్ ఫాల్స్ పోనందుకు ఇది ఒకటైతే మంచిగా దొరికింది. నాకు కూడా వీడియో కంటెంట్ వచ్చినట్టున్నది. మస్తు ఉన్నది. మరి ముత్యాల ధార కూడా పోవచ్చు కానీ ఇక టైం అయితే లేదు. అది కూడా అలో లేదట. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం బాగాలే ఉంది. దీని పేరేంది గుండ్లవాగు ప్రాజెక్ట్ అని. మస్తు ఉన్నది. మరి ప్రాజెక్ట్ పైకి పోనీకి మొత్తం ఇక అడవిలోకి వెళ్ళిపోతాను. మొత్తం ట్రెక్కింగ్. వచ్చిందా ఇవ నాకు చేతుని వీడియో తీసుకుంటే అవుతలేదు. ఇంత కష్టపడి వచ్చినందుకు చెరువు ఉన్నది కదా వేరే ఉన్నది. అసలు ఇంత పై కష్టపడి వచ్చినందుకు వర్త్. కెమెరాలు సరిగ్గా కనబడతలేదు కానీ అబ్బా అది కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ కిందకి నీళ్ళు పోసిందేడా? ఇదేనా? ఇదే సందా? ఇట్లకెళ్ళి పోలేము. ఈ బ్రోనే మాకు రూట్ మ్యాప్ చూపించింది. చాయ్య బ్రో. దారి మాత్రం ఘోరం ఉన్నది. అసలు ఇంట్లోకి వెళ్ళి పోతలేదు. ముళ్ళు చెప్పులు తెచ్చుకోలేదు. ఏడున్నారు? వస్తాను. పొక్కున్నదా? మొత్తాన్ని సాధించిర్రు. ఇంట్లో పడితే కథం కేలు కథం దుకాణం బంద్. బ్రిడ్జ్ మీద డ్యామ్ మీద ఒక బావి ఉన్నది చూడండి ఎట్లుందో. అంత కష్టపడడం సాధించినాం. ఎట్లా అట్లా డ్యామ్ పైకి అయితే ఎక్కినాం. మేము ఒక్కరమే. అసలు అంతమంది వచ్చారు, ఎవ్వరు రాలే. ఆ బ్రో ఉండబట్టి వీడి దాకా వచ్చినాము. ఫోటో స్టిల్ ఇస్తాడు. వీడియో ఇస్తాడు రే, ఫోటో కాదు. నీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. అదే దారి అయింది ఇప్పుడు మాకు. బేర్ గ్రిల్ బ్యాచ్ ఇన్ అమెజాన్ ఫారెస్ట్. ఇప్పుడు 4 అయితే అవుతుంది. ఇక చక్కగా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ది ఇన్ఫినిటీ గై యూట్యూబ్ ఛానల్.